లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ నష్టాల పేరిట మూతపడి వాణిజ్య వ్యవస్థ స్తంభించడంతో జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలని 26 ఏళ్లుగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1979లో ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారు. పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం ప్రభుత్వం 2289.85 ఎకరాలను సేకరించింది. ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఈ పరిశ్రమ కోసం అంచనా వేసిన 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకులో కేవలం 6 టన్నులు మాత్రమే వినియోగమైంది. మిగతా 42.66 మిలియన్ టన్నుల ముడి సరుకు అందుబాటులో ఉంది. సుమారు 100 ఏళ్లకు సరిపడా ముడి సరుకు నిల్వలున్నాయి. కానీ నష్టాల పేరిట ఫ్యాక్టరీని మూసివేశారు. సిమెంట్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనద్, బేల మండలాల్లోనూ లైమోన్ నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు పుష్కలంగా ఉండడంతో పాటు సిమెంట్ రవాణాకు కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండటంతో పాటు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవే, రైల్వే రవాణా మార్గం ఉంది. సిమెంట్ ఉత్పత్తి టైంలో మన రాష్ట్ర అవసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు కూడా సులువుగా రవాణా జరిగేది. ఈ పరిశ్రమ మూతపడడంతో కార్మికులతో పాటు ఆదిలాబాద్ జిల్లా వాసులకు కూడా తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో 1 సంవత్సరం క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సిసిఐ సాధన కమిటీని కూడా వేయడం జరిగింది. కేంద్రంలో ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ ఆదిలాబాద్ మీద చిత్తశుద్ధి లేదు. గత ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే, పార్లమెంట్ ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా సీసీఐని తెరిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఆయన దగ్గరికి కూడా ఈ కమిటీ వెళ్ళింది. నేను ఆ ప్రయత్నం చేస్తా అని చెప్పిండు, కానీ ఏమాత్రం ఆ ప్రయత్నం అనేటువంటి చేయలేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించే వరకు కూడా పోరాటం చేయాలనేటువంటిది చెప్తున్నాం. ఒకవేళ ఇప్పుడు బడ్జెట్లో పెట్టకుంటే బీజేపీని గెలిపిస్తే మతలబ్ లేదు. ఆ రకంగా కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప మార్గం లేదనేటువంటిది మేము ఆలోచించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూసేకరణ ప్రాంతంలో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడంలో 25 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. 1999 ఎన్నికల నుంచి సిసిఐ రీఓపెన్ రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది. ఈ భూములను ఎకరా 1800 రూపాయలకు సేకరించారు. ప్రస్తుతం ఎకరానికి 3 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. ఇటీవల ఈ టెండర్ ద్వారా సిసిఐని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోతే తమ భూములను తిరిగి స్వాధీనపరచాలంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంపై సిసిఐ ఉద్యమ కమిటీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. అంటే ఇక్కడ 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకు ఉన్నది. 100 సంవత్సరాల సరిపడా ముడి సరుకు ఉన్నది. ఈ 14 సంవత్సరాల పరిశ్రమ నడిచిన కాలంలో కేవలం 6 మిలియన్ టన్నుల ముడి సరుకు మాత్రం వాడుకున్నాము. ఇంకా 42.18 మిలియన్ టన్నుల ముడి సరుకు ఇక్కడ ఉందని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొన్న. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని నడపడంలో వివక్ష చూపిస్తూ ఉన్నది. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం నడపడంలో దీన్ని విఫలమనేది చూపిస్తున్నది. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ టెండర్ పిలిచారు. ఈ టెండర్ పిలిచి ఈ యొక్క పరిశ్రమ మొత్తం చెత్త కింద అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆనాటి ఉద్యమం ఫలితంగా ఈ పరిశ్రమ అమ్ముడు పోకుండా నిలిపేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అవకాశం ఉన్న జిల్లా. ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే యువతకు ఉపాధి, ఇక్కడ వనరుల సద్వినియోగం అనేది కరెక్ట్ జరగలేదు. కాబట్టి ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే కేంద్రంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ కూడా దీని గురించి ఆలోచించాలా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులను సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై నిలదీసేందుకు కార్మికులు, ప్రజలు సిద్ధమవుతున్నారు.